భారత ప్రభుత్వ చట్టం 1858 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామం తరువాత బ్రిటిష్ ప్రభుత్వం 1858లో భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టాన్ని భారతదేశంలో మెరుగైన పాలనకై చట్టం యాక్ట్ ఫర్ ద బెటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఈ చట్టం కంపెనీ పాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ ముగించింది మరియు భారతదేశంలోని బ్రిటిష్ ఆస్తులు ప్రత్యక్ష బ్రిటిష్ పాలన బ్రిటిష్ క్రౌన్ కిందకు బదిలీ చేయబడ్డాయి. పిట్ ఇండియా చట్టం 1784 ద్వారా ప్రవేశపెట్టబడిన ద్వంద్వ పాలన డ్యువల్ గవర్నమెంట్ రద్దు చేయబడింది. ఇది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చింది. వైస్రాయ్ భారతదేశంలో బ్రిటిష్ క్రౌన్ కు ప్రత్యక్ష ప్రతినిధిగా వ్యవహరిస్తారు. భారతదేశం యొక్క మొదటి వైస్రాయ్ లార్డ్ క్యానింగ్. వ్యాపార కంపెనీకి మిగిలిన అధికారాలు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా భారత రాజ్య కార్యదర్శికి అప్పగించబడ్డాయి. ఇతను గ్రేట్ బ్రిటన్ క్యాబినెట్లోని మంత్రి మరియు లండన్లో ఇండియా ఆఫీస్కు అధ్యక్షత వహిస్తారు.